ఎస్ఐఆర్ ప్రక్రియ తెలంగాణలో దాదాపుగా ముగిసినట్టే అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ అయితే ప్రకటించింది. దాదాపు 78 లక్షల ఓట్లను తీసేసినట్టు కూడా చెప్తున్నటువంటి సందర్భం. వారికి అందరికీ కూడా మళ్ళీ నోటీసులు ఇస్తామన్న మాట కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మనతో పాటుగా మాట్లాడగా కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కమిటీకి సంబంధించినటువంటి రాఘవేందర్ గారు మనతో పాటు ఉన్నారు. సార్, ప్రధానంగా ఏం చెప్తారు? ఎలక్షన్ కమిషన్కి మీరు ఏమైనా సజెషన్స్ ఇచ్చారా? ఫిర్యాదులు ఏమైనా చెప్పడం జరిగిందా? ఇప్పుడు నమస్కారం, నేను రాఘవేందర్ గోపిశెట్టి, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎలక్షన్ కమిషన్ కోఆర్డినేషన్ కమిటీ మెంబర్ని. ఈరోజు ఎలక్షన్ కమిషన్ వారు మీటింగ్ కండక్ట్ చేసిన ఏదైతే ఈరోజు డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ ఏదైతే వచ్చిందో దాని ద్వారా దాదాపుగా 90 లక్షల మందికి వాళ్ళకు నోటీసులు అందజేయడం జరుగుతుంది. దాదాపుగా చాలా మటుకు పేదవాళ్ళై మహిళలై ఓట్లు అనేది వాళ్ళు కట్టే పరిస్థితి ఉంది. మరి ముఖ్యంగా చెప్పదలుచుకున్నవి ఏంటంటే, మేము ఆల్రెడీ ఈ ఎన్డీఏ ప్రభుత్వంతో పాటు ఈ ఎలక్షన్ కమిషన్ కలిసి పేదవాళ్ళే ఓట్లు డిలీట్ చేయడం జరిగిందని చెప్పేసి మా కాంగ్రెస్ పార్టీ మేము ఆరోపించడం జరుగుతుంది. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు ఈ ఎలక్షన్ కమిషన్కి మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఏదైతే ఎనామలీస్ ఉందో, ఏఎస్డిడి లిస్ట్ ఉందో వారిని బూత్ వైజ్గా ఇవ్వమనేసి. ఎందుకంటే వాళ్ళకు కూడా ఎవరైతే ఓటర్స్ డిలీట్ చేసే పరిస్థితి ఉంది, ఎనామలీస్ కానీ లేకపోతే అన్మ్యాప్డ్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఓట్లు కూడా డిలీట్ కాకుండా మా బిఎల్ఎస్ ద్వారా వాళ్ళకి చేరుకొని వాళ్ళ ద్వారా మేము ఆ బిఎల్ఎస్ ఏదైతే ఓటర్స్ నీ ఓటు పోకుండా మా ప్రయత్నం మేము చేస్తామని చెప్పి ఈ మనవి చేస్తున్నాం. అదేవిధంగా బిఎల్ఓస్ కూడా ఇంటింటికి ఎక్కడైతే జరగాల్సిన 3 సార్లు వాళ్ళు పోయే పరిస్థితి ఉంది. కానీ చాలా చోట్లకి బిఎల్ఓలు ఇంటింటికి పోవడం వీలు కాకనో వాళ్ళు చేయలేదు. ఆ విధంగా కూడా కొంతమంది ఓటర్లను ఇది ఏఎస్డిడి లిస్టులు పెట్టి డిలీట్ చేయడం జరిగింది. మేము అట్లీస్ట్ ఇప్పుడు ఈ ప్రాసెస్లో ఫామ్ 6 ఏదైతే ఫామ్ 6 ద్వారా మళ్ళీ ఎవరైతే డిలీట్ అయిన వాళ్ళని మళ్ళీ మేము ఎలక్షన్ కమిషన్ ద్వారా వాళ్ళ ఒక డిక్లరేషన్ కూడా డిక్లరేషన్ ఫామ్ సబ్మిట్ చేయడం జరిగింది. అది పెట్టొద్దని, ఎందుకంటే 2002 ఓటర్ లిస్ట్ చాలా మంది వాళ్ళ దగ్గర వాళ్ళ ఎల్డర్స్ లేక, వాళ్ళ పెద్దవాళ్ళు లేక 2002 డీటెయిల్స్ సమర్పించే పరిస్థితి లేక, కానీ వాళ్ళ ఓటు డిలీట్ కాకుండా ప్రత్యామ్నాయంగా వాళ్ళ దగ్గర అయితే ప్రజెంట్ వాళ్ళ డీటెయిల్స్ ఉన్నాయి, దాని ద్వారా వాళ్ళ ఫామ్ 6 యాక్సెప్ట్ చేయాలని చెప్పేసి ప్రతి అర్హులైన ఓట్ని మనం రీటైన్ చేయాల్సిందిగా మేము మనవి చేస్తాం. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి 3 కార్పొరేషన్స్లో. దానిలో ఎస్ఐఆర్ కొత్తగా ఓటర్ లిస్ట్ ఇస్తే ఆ ఓటర్ లిస్ట్ని ఇస్తారా, లేకపోతే గతంలో ఉన్నటువంటి ఓటర్ లిస్ట్ ప్రకారంగానే వెళ్తారా అనే దానికి ఏమైనా సమాధానం ఉందా? మీరు అడిగారా దానికి సంబంధించి? లేదు, ఇప్పుడు ప్రెజెంట్లీ ఏదైతే ఉన్నాయో ఇప్పుడు 16th నవంబర్ లోపు ఒకవేళ మీరు ఇప్పుడు ఏఎస్డిడి లిస్ట్లో మీ ఓటు డిలీట్ అయ్యి ఉంటే తక్షణమే మీరు ఫామ్ 6 సబ్మిట్ చేసి 16th నవంబర్ లోపు సబ్మిట్ చేస్తే మీకు ఈ ఫైనల్ ఓటర్ లిస్ట్లో మీ ఓటు వస్తుంది. సో ఆ తుది జాబితా అయితే లాస్ట్ ఫైనల్ ఓటర్ లిస్ట్ వస్తుందో దాని ద్వారా ఒకవేళ జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉంటే ఆ ఎన్నికల్లో ఈ ఫామ్ 6లో సబ్మిట్ చేసిన వాళ్ళ ఓట్లు కూడా ఉంటాయి.